ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో కావేరి, ఎక్కడున్నారండి? ఇంట్లోనే. మాట్లాడొచ్చా? పర్లేదు, మాట్లాడు. ఆ అక్షయ్ సంగతి ఏం చేసావు? ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? మీరు చెప్పినట్టుగానే దాన్ని బయటకు పంపించడానికి రాత్రి చాలా హడావిడి చేశాను. ఇది కూడా చస్తే దరిద్రం వదులుతుంది. కావేరి, కానీ ఉదయానికల్లా సీను మొత్తం మారిపోయింది. ఆ అవని వచ్చి అక్షయ్ను మా మావయ్యను ఇంట్లో దించి వెళ్ళింది. నిహారిక గారు, అవనితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మహాముదురు. అవును నిహారిక గారు, నాకు ఆ అక్షయ్ విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చింది. అక్షయ్కి ఏదైనా అయ్యిందంటే నా అంతు చూస్తుందంట. నువ్వు దానికి భయపడకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ మీద ఎంతో నమ్మకంతో నీకీ పని అప్పగించాను. మీరు నాకు డబ్బులిచ్చారు, అందుకు తగ్గ న్యాయం నేను చేస్తాను. మీరు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆ అక్షయ్ను పైకి పంపిస్తాను. నువ్వా పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. సరేనండి, ఉంటాను. అక్షయ్ను తొందరగా ఈ లోకం నుంచి పైకి పంపించేస్తే నిహారిక నుంచి మరింకొన్ని డబ్బులు గుంజొచ్చు. అవని, ఆ ఇంటికి వెళ్ళడానికి చాలాసార్లు అవకాశం వచ్చినా నువ్వు వెళ్ళలేదు. నేను బ్రతిమాలినా నువ్వు వెళ్ళలేదు. మరి సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అవని? భర్త బ్రతికుండగా ఆడపిల్లకి మెట్టినింటి ఆదరణ ఉండగా ఆడది పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏదో రోజున అత్తారింటికి వెళ్ళిపోవడమే మంచిదని ఈ నిర్ణయానికొచ్చాను. ఎటు ఆఫీసులో బావిని కలుస్తున్నాను, అత్తయ్య వాళ్ళని ఇంట్లో కలుస్తున్నాను. రాను రాను అంటూనే నీ బలవంతం మీద పల్లెటూరి జాతరకి వచ్చాను. ప్రతి విషయంలోనూ ఆ కుటుంబంతో దగ్గరగానే ఉంటున్నప్పుడు మరి ఇలా దూరంగా ఉండవలసిన అవసరం ఏముంది? అందుకే నా అత్తారింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నీ నిర్ణయం మంచిదే అవని. ఎందుకంటే నిహారిక లాంటి అడ్డమైన వాళ్ళు ఆ ఇంట్లో దర్జాగా బ్రతుకుతున్నారు. నువ్వెందుకు దూరం అయిపోవాలి? నువ్వు కూడా నేను ఆ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నావు కదా, అందుకే వెళ్తున్నాను. జాతరలో ముక్కు పుడకను అందుకొని ఆ ఇంటికి వెళ్ళుంటే ఎంత బావుండేది. ఆ నిహారిక గర్వం అణిచిన దానివి అయ్యేదానివి. దాని పొగరు దించిన దానివి అయ్యుండేదానివి. అనవసరంగా అంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు. ఈ నిర్ణయం ఏదో నువ్వు ఆ రోజే తీసుకొనుంటే బావుండేది. అప్పుడు వద్దు అనుకున్నందుకు ఇప్పుడు నేనేం బాధపడ్డం లేదక్కా. దేనికైనా ఒక సమయం, సందర్భం రావాలి కదా. ఆ రెండు ఇప్పుడొచ్చాయి. నాకెందుకో ఇంకేదో కారణం ఉండి నువ్వు ఉన్న పలంగా బయలుదేరుతున్నావనిపిస్తోంది. ఇంకే ఉంటుందక్కా. అది నీకే తెలియాలి. ఇంకేం లేదు. నిజం చెప్పు. కారణం ఏదైనా నేను వెళ్ళడం నీకైతే ఇష్టమే కదా? ఇష్టమే. అయితే నేను బయలుదేరతాను. బయట బావ వెయిట్ చేస్తున్నాడు. రా. అవని, దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు. మనసు మారింది అత్తారింటికి వెళ్ళాలన్న విషయంలో, దైవం విషయంలో కాదు. బయలుదేరతానక్క. వదినా, వెళ్ళొస్తాం. నా చెల్లెలు మీ ఇంటికి తిరిగి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. మీ ఇద్దరి మధ్య మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు. రానివ్వను వదినా.
ఇలా ప్రతిసారి అంటూనే ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు దీనిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి అమ్మచాటు బిడ్డవైపోతున్నా. నేనేం కొంగుచాటు మొగుడిగా ఉండిపోమనడం లేదు. న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ తాళి కట్టినప్పుడు మాటనిస్తారు. కష్టంలోనూ సుఖంలోనూ తోడుంటామని ఎన్నడూ విడిచిపోమని అంటారు. ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తారు. మీకు పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటన్నిటిని గంగలో కలిపేస్తారు. మగాడు మారిపోయినంత సులభంగా ఆడది మారిపోదు శ్రీకర్. పెళ్ళైన తర్వాత కూడా మగాడికి మరో ప్రపంచం ఉంటుంది. కాని ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. అవని లాంటి ఆడపిల్లకైతే భర్తే దైవం, భర్తే సర్వస్వం. దయచేసి ఇకనైనా నీ భార్యని సంపూర్ణంగా అర్థం చేసుకో. నాతో పాటు అమ్మా నాన్నలు కూడా అవనిని అప్పుడు అపార్థం చేసుకున్నారు. చాలా ఆలస్యంగా మా తప్పుని తెలుసుకున్నాం. కొంతలో కొంత మా అదృష్టం కొద్దీ ఇప్పుడు అవని మా కళ్ళ ముందే ఉంటుంది. బట్ ఆ తృప్తి మాకు సరిపోదు. నా భార్యగా, ఆ ఇంటి కోడలిగా ఉండాలి. అప్పుడే మాకు ఆనందంగా ఉంటుంది. అవని అందరిలాంటిది కాదు కాబట్టే ఇన్ని రోజులుగా మమ్మల్ని క్షమిస్తూ వస్తుంది. ఇంతకాలానికి తిరిగి వస్తుంది. ఇంకోసారి అవనితో కన్నీరు పెట్టనివ్వను. అవని కోసం అమ్మా నాన్నలైనా ఎదిరిస్తాను. అవనిని ప్రాణంగా చూసుకుంటాను. నీ మాటలు వింటుంటే ఈసారైనా నా చెల్లెలు ఆ ఇంట్లో సుఖపడుతుందిలే అనిపిస్తుంది. ఏది మన చేతుల్లో ఉండదక్కా. ఇక మేం బయలుదేరతాం. సౌమ్యకు బావకు చెప్పు, వీలు చూసుకుని వస్తాను. ఇన్ని రోజులు అమ్మలా ఆదరించినందుకు నీకు రుణపడుంటాను. జాగ్రత్త. అవని బయలుదేరదాం. వెళ్ళొస్తాం వదిన. అవని నా దగ్గర చెప్పలేదు, కానీ ఏదో కారణంతోనే ఆ ఇంటికి బయలుదేరింది. లేదంటే తనంతట తాను ఎందుకు బయలుదేరుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.